లెట్స్ టేక్ ఏ ఛాలెంజ్ టుడే. ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే, ఎందుకంటే బాధ వచ్చేస్తుంది. 30-40 రూపాయలు నలుగురు మనుషులకి ఇంట్లో ఒక కూర అవ్వదా? ఎందుకు అవ్వదో చూద్దాం. భోజనం అవ్వదా? అవుద్ది 100%. 30-40 రూపీస్ మన బడ్జెట్ అంతే. ఇప్పుడే కూరగాయల షాప్కి వెళ్తున్నాను, తీసుకొస్తాను అండ్ మీ కళ్ళ ముందే వండుతాను. వెయిట్. మనము ఈ మాల్స్లో వాటిలో కొంటుంటేనండి, మీరు ఎంత ఉంటే అంత మనకి ఆ ప్రైస్ తెలియకుండానే కొనేస్తాం. అదే మీరు అంగడి దగ్గర, మార్కెట్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తే ఊర్ల నుంచి తెచ్చి పక్కన పెట్టుకొని అమ్మే వాళ్ళు దొరుకుతారండి. అసలు వాళ్ళ దగ్గర కొంటే మనకి ఆరోగ్యము అండ్ ప్రజాసేవ చేసినట్టు. నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి పండిస్తారు కూరగాయలు, లేకపోతే మారుబేరం చేస్తారు. వాళ్ళకి మిగిలేదు 5 రూపాయలు 10 రూపాయలు. సో అది వాళ్ళకి ఇచ్చిన పుణ్యం అన్న ఉంటుంది కదా మనకి. సరే వాళ్ళకి ఏమి ఇచ్చామనేది పక్కకు పెడితే హెల్త్ అండి, వాళ్ళు ఇలా తెంపుకొచ్చి ఇలా అమ్ముతారు. మనమేమో ఆ మాల్స్లో ఏసీలలో పెట్టి మనం ఇంటికి తీసుకురాగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఎప్పుడో వండి అవసరమే లేదు. అది సెకండ్ పార్ట్. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటి? 30-40 రూపీస్లో ఒక కర్రీ. ఓకే, డన్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇలా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో, మీరైతే ఏం కర్రీ చేస్తారో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు చూసినా తక్కువ రేటు ఉండే కూరగాయలు ఏముంటాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ తక్కువే ఉంటుంది కదా ఎప్పుడైనా. అంటే ఇంకా అది డే బై డే చేంజ్ అవుతూనే ఉంటుంది మేడం. అట్లా దోసకాయ ఎంత? అది 60 ఉంది, కిలో 60. టమాటా 20 రూపీస్, కిలో 20. సో ఒకటి ఎలిజిబుల్ అయింది మనకి. నా ఛాలెంజ్ ఏంటంటే 30 రూపాయల్లో ఒక వంట చేయాలి. టమాటో వస్తుంది ఇవాళకి. ఇంకా ఏమున్నాయి? దొండకాయ 40 వస్తుంది కిలోనా? అది కూడా వస్తుంది. అరకిలో వండితే 4 మనుషులు తినచ్చు కదా. బెండకాయ ఎంత ఉంది? అది కూడా అంతే 40 రూపీస్. గోకరకాయ అది 40. క్యాబేజీ అది 40 రూపీస్. అన్నీ 40నే ఉన్నాయి. అసలు కిలో వండితే 10 మంది కూడా తినచ్చు. మనకి అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ 15,000 రూపాయలు అవుతుంది అంతే కదా. ఓకే, నాకైతే కిలో టమాటా కావాలి. ఆలుగడ్డ ఎంత ఉంది? అది 40 కేజీ. 40. ఎంత? 1 కేజీ చాలు. దోసకాయ 40 అన్నారు కదా, అది 50 వస్తుంది. 50యా? మిగతావన్నీ 40 రూపీస్. దోసకాయ వాళ్ళ కాస్ట్లీ ఉందా? అంటే ఇంకా డే బై డే చేంజ్ అవుతుంది. అవునవునవును. పచ్చిమిరపకాయలు అది కేజీ 20 రూపీస్. ఓకే, 20 రూపీస్. ఒక 5 రూపీస్ పచ్చిమిర్చి. కొత్తిమీర ఉందా? ఒక 10 రూపాయలు కొత్తిమీర, 5 రూపాయలు కొత్తిమీర. ఇక్కడికి ఎంత అయింది? 30 రూపీస్ అయింది. ఇవి ఎంత అన్నారు? దొండకాయ 40, హాఫ్ కేజీ దొండకాయ. ఇంకా అంతే కదా. కరివేపాకు అవసరం లేదు. 45నా? ఓకే, థ్యాంక్ యూ. 5 రూపీస్ తగ్గించినావా? వచ్చిందా? నా పచ్చిమిరపకాయ. సో యాక్సెప్ట్ చేసిన ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాను, మొత్తం కటింగ్ చేసుకొని. మనం 45 రూపీస్ పెట్టి కూరగాయలు తెచ్చాం కదా, అందులో ఇవి మిగిలిపోయినాయి. నాకు ఇంకా 1/4 కిలో దగ్గర దొండకాయలు, ఒక 1/4 కిలో టమాటాలు, 5 రూపాయలు కొత్తిమీరలో. ఇదిగోండి, కొంచెం దీనికి పెట్టాను, కొంచెం దీనికి పెట్టాను. అంటే 2 రూపాయలు కొత్తిమీర దీనికి పెడితే, ఇంకా నా దగ్గర 3 రూపాయల పైన కొత్తిమీర, ఈ 5 రూపాయల పచ్చిమిరపకాయలు, ఇవన్నీ. సో రేపు నేను దొండకాయ పచ్చడి, టమాటా చారు పెట్టగా ఇంకా 2-3 టమాటాలు మిగులుతాయి నాకు. సో దీని బడ్జెట్లో ఎక్కేద్దాం ఫస్ట్. ఇదిగోండి దొండకాయలు, మనం అరకిలో 20 రూపాయలకి తెచ్చాము. 10 రూపాయలు అక్కడే ఉన్నాయి, 10 రూపాయలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. టమాటాలు కూడా అంతే, 1/4 కిలో తీసుకున్నాను. 20 రూపాయలు టమాటా, 1/4 కిలో 5 రూపాయలు, 10, 5, 15. అండ్ ఉల్లిపాయ ఒక రూపాయన్నర, 2 రూపాయలు ఉంటుందా అంతే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే, 1.5-2 రూపీస్కి మించి పట్టట్లేదు. ఇక్కడ వరకు నా ప్లేట్లో ఒక 20 రూపాయలు ఉన్నాయని అనుకుందాం. ఇది ఎంతమందికి వండుతారు అనేది మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసి వాటర్ వేస్తే ఊర్లలో ఆ రోజు కూలీ తీసుకొచ్చుకొని ఆ రోజు తినేవాళ్ళు అసలు ఏమో టేస్టీగా వండుతారు. వాళ్ళ దగ్గర కూర్చొని తినాలనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏమీ వేయరు, సరిపోను ఉప్పు కారం పసుపు ఉంటుంది అంతే. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. దీని కాస్ట్ కూడా లెక్కేయండి. కిలో 90, 100 ఏది మామూలుగా బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్. ఇది ఒక 2 టీ స్పూన్స్ అంటే మా పాప చెప్పింది 3 టీ స్పూన్లు ఈక్వల్ టు 10 గ్రాములని. సో ఇదొక వేసుకోండి, 10 గ్రాములు
అంటే ఎంత, ఇది కూడా 5 రూపాయలకు మించి పడట్లా, 5 రూపాయలు కూడా పడట్లా. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ చెప్తాను, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కూలో ఎక్కువ 50 పైసలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, అవి చిటపట అంటూనే వేసేస్తున్నా. స్టీల్ గిన్నెలో వండుతున్నా. మీరు నా ఫ్యాన్ ఖర్చు కూడా వేయకండి, వేడి ఉంది కదా అని చిన్న టేబుల్ ఫ్యాన్, మీకు తెలుసుగా నా ఫేవరెట్. ఇట్లాంటి వాటి డీటెయిల్స్ అన్నీ ఇన్స్టాలో నా వాట్సాప్ స్టోరీస్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అన్నీ ఉన్నాయి లింక్స్. ఫాలో ఎందుకు అవ్వాలి శైలజ గారు, ఏమొస్తుంది మాకు అంటారా? చెప్పనా, ఒక కనెక్షన్కి ఒక బంధానికి ఏమొస్తుందని ఆలోచించమండి. నేను మీతోనే ఒక కనెక్ట్తోనే పనిచేస్తున్నాను. డబ్బులు అంటారా, ఇవాళ ఉంటాయి రేపు ఉండవు. మీకు నాకు మధ్య ఉన్న బంధం ఎప్పటికీ ఉంటుంది. ఇదిగోండి, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కిలో అల్లం 100, 120 ఉంది. వెల్లుల్లి ఈ మధ్యన కొంచెం పెరిగిందంట, 300 నుంచి 400 దాకా వెళ్ళినట్టుంది. దాని ప్రకారం ఒక 10 గ్రాముల అల్లం వెల్లుల్లి లెక్కేయండి. కానీ ఇల్లమ్మడి మాత్రం బళ్ళు వస్తూ ఉంటాయి మా ఇంటి చుట్టుపక్కల, 100 రూపాయలకి కిలో అల్లం వెల్లుల్లి, 100 రూపాయలు, 100 రూపాయలు అని. నేను కొనలే, ఇంక నుంచి మీకు చెప్పడానికైనా కొనాలి నేను. సో ఇందులో నేను ఫస్ట్ ఉల్లిపాయ జస్ట్ ఒక 30 సెకండ్స్ వేగగానే టమాటాలు యాడ్ చేసేస్తున్నా, 1/2 కిలో టమాటాలు. ఈ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, సింపుల్ కర్రీ. మా వారికి చాలా 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 ఇష్టమైన కర్రీస్ ఏంటో తెలుసా, ఏమి వేయకుండా ఉప్పు కారం పసుపు వేసిన కర్రీస్ మా ఆయనకి చాలా ఇష్టం. కానీ పద్దాక అవే వండలేం కదా, కొంచెం వెరైటీస్ చేస్తాం. ఒక దొండకాయలోనే మన రెసిపీస్లో ఒక 15-20 ఉన్నాయండి, డిఫరెంట్. దొండకాయ బిర్యానీ చూసారా మన శైలాస్ కిచెన్లోది, భలే ఉంటుంది. ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మంచిగా మీకు లెక్క చెప్పడానికి కొలత వేసి ఇంత అయింది కాస్టింగ్ వేయటానికి రెడీగా తీసుకొచ్చిన. 5 రూపాయల్లో ఇదొక 70-80 పైసలు పచ్చిమిరపకాయలు. స్టీల్ కదా, మనకి గ్యాస్ కూడా కన్జ్యూమ్ సేవ్ అవుతుందండి. ఎలా అంటే స్టీల్లో మొత్తం అంతా మనం కొంచెం హై పెట్టినా మాడిపోతుంది చూడండి. అందుకే లో ఫ్లేమ్ మీద మంచి అది వస్తుంది, వేడి సెగ తగులుతుంది కర్రీస్కి. అండ్ ఎప్పుడు కూడా మూత పెట్టి వండటం అంత మంచి పద్ధతి ఇంకొకటి లేదు. మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, మనకి కూరగాయలు ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం మంచిగా బయటకు వచ్చేస్తుంది మనం మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల. అండ్ కూరకి ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది. మా అత్తగారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఏం చేసినా చేయకపోయినా కూర చాలా అద్భుతంగా రావాలంటే ఒకటే టెక్నిక్ శైలజ అనేవారు. ఏంటి అత్తయ్య గారు అని కొత్తలు అంటే చెప్పుకో అనేవారు. నేను చెప్పేశాను ఏంటంటే ఆవిడ చాలా స్లోగా చేస్తారు వంట, లో ఫ్లేమ్ మీద వంట చేయటం అంతా టేస్ట్ ఇంకొకటి లేదనేవారు. ఇవాళ రేపు ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది, దానికి మనం ఎవరిని ఏం చేయలేము. నిజంగా దే ఆర్ ఫైటింగ్ విత్ లైఫ్ అన్నమాట. సో వాళ్ళు హైలో పెట్టి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న ఇదే కర్రీ కొంచెం టేస్ట్ అటు ఇటుగా. 1/2 కిలో దొండకాయలు వేసేస్తున్నా, ఆడ 1/2 కిలో ఉన్నాయి, ఈడ 1/2 కిలో. 1/2 కిలో దొండకాయలు, 1/2 కిలో టమాటాలు, అంటే దాదాపు 1/2 కిలో కూర ఇది. అయితే టమాటా ఒకటి తక్కువ ఉన్నా, దొండకాయ 2 ఎక్కువ ఉన్నా, మొత్తానికి 1/2 కిలో కూర ఇది. ఎందుకంటే నాకు తెలిసి ఇది 300 గ్రాములు ఉంటాయి దొండకాయలు, 200 గ్రాములు తీసినట్టు అనిపిస్తుంది నాకు. ఎటుపోయినా అంతే, కాస్టింగ్ విషయంలో మీరేం టెన్షన్ పడకండి. దొండకాయలు వేసిన తర్వాత చక్కగా పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు 1.5 టీ స్పూను, కారం 2 టీ స్పూన్స్ ఇక్కడ ఉంది. చెప్పాను కదా ఎక్కువ మందికి సరిపోవాలి, టేస్టీగా రుచిగా ఉండాలంటే మీకు తగ్గిన మీ ఇంటికి తగ్గినట్టు ఉప్పు కారం వేసుకోండి. నేను ఇంకొక స్పూన్ కారం ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం కారం తినేవాళ్ళు ఉన్నారు. ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాల్లో పులుపుతనం మీకు తెలుసా, దొండకాయలో కూడా పులుపు ఉంటుంది. దొండకాయ బుద్ధిమాంద్యానికి చక్కటి మందు. పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా మెమరీ పవర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే కనుక దొండకాయని కీప్ ఆన్ గివింగ్, చాలా మంచిది దొండకాయ. మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 నిమిషాల పాటు ఎలాంటి వాటర్ పోయకుండా ఇలాగా లో ఫ్లేమ్ మీద ఆ ఉప్పు కారం పసుపుకి దొండకాయకి పట్టనివ్వండి. ఒక 2 మినిట్స్ మాత్రమే. ఆ తర్వాత మనకి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఈ టైంలో విజిల్స్ పెట్టచ్చు మనం వాటర్ పోసి, కానీ అవసరం లేదు. సో 2-3 నిమిషాలు అయ్యింది. ఈ లోపు నేను మంచిగా హాట్ వాటర్ కెటిల్లో వాటర్ వేడి చేసుకొని వచ్చాను. ఇదిగోండి, కూరలాగా నీళ్ళు పోయండి. నాకైతే ఇప్పుడు ఒక 200 ml కూడా పట్టలేదు, 150 ml పట్టింది. అంటే మనం టీ తాగే కప్పుతోని 2 కప్పులు. స్టీల్ గిన్నె ఎప్పుడు కూడా మనం నీళ్లు పోసి వండే కర్రీకే స్టీల్ గిన్నె పెట్టుకోవటం ఉత్తమం అండి. ఫ్రైస్కి వాటికి స్టీల్ గిన్నె కొంచెం కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు మనము కూర దించుకునేటప్పటికి ఇలా ఉండాలండి, చాలా బాగుంటుంది. అందుకని ఏం చేయాలంటే హైలో పెట్టడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోయాలి. అంటే 150 దగ్గర 200 ml వాటర్ పోయండి.
50 ml మనకు ఉడికేటప్పుడు అయిపోతాయి, ఆవిరైపోతాయి, ముక్కే పీల్చుకుంటుంది. 100-150 ml మన కర్రీకి మిగులుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి, మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి వేసుకోవడానికి. కారం బరాబర్ సరిపోయింది. ఉప్పు కొంచెం పడుతుంది అనిపించింది నాకు, ఇందాక 1.5 వేసాము, ఇంకొక పావు టీ స్పూన్ వేస్తా. ఎస్, చాలు. ఇంక ఈ కర్రీ మర్చిపోవచ్చు మీరు. నేను మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 5-6 నిమిషాలు ఉడకరించి కొత్తిమీర వేసి దించేస్తాం. మనం సెకండ్ కర్రీ, మన బడ్జెట్ రెసిపీలో సెకండ్ కర్రీ ఇప్పుడే చేయాలి కదా, అందుకు. సో మన 6-7-8 మినిట్స్ అయిపోయింది. 6-7-8 అంటే మీ దొండకాయలను బట్టి ఉంటుందండి. లేత దొండకాయలు అయితే 6 నిమిషాలు, మనం నీళ్లు పోసిన తర్వాత కొంచెం ముదురు 7, ఇంకొంచెం ముదురు 8, అంతే. అందుకే 6-7-8 అనే వర్డ్ వస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, ముక్క కసగస అనాలా మెత్తగా అయిపోవాలా అనేది మీ ఇంట్రెస్ట్. మా దగ్గర, మా ఇంట్లో, మా సర్కిల్లో అయితే మాత్రం ముక్కకి కొంచెం పదును ఉండాలి. అప్పుడే కర్రీ కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ తిన్న ఫీలింగ్ కసకస్ అంటూ ఉంటుంది. చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంది నాకు. సో అయిపోయింది మన కర్రీ. ఇదిగోండి మన 70-80 పైసలు కొత్తిమీర వేసేస్తున్నాను. ఇవాళ రేపు ఎక్కడుంది శైలజ గారు, మీరు వెళ్ళారు కాబట్టి ఇచ్చారు. ఏం కాదండి, రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. మాల్స్కి వెళ్ళి ఆడ ఎంత రేటు పడితే అంత పెట్టుకొని టకటకాలు దాంట్లో వేసేసుకొని, ట్రాలీలు వేసేసుకొని బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఓన్లీ కార్డు పేమెంట్ చేసే వాళ్ళకి ఇట్లాంటివి తెలియదు. కానీ ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి చూడండి, ఫ్రెష్ కూరగాయలు దొరుకుతుంది, కష్టపడే మనుషులు కనపడతారు, అండ్ మీ కష్టానికి తగ్గని ఫలితం కూడా వస్తుంది. ఇప్పుడు ఎంటైర్ కూర ఎక్స్పెండిచరు దగ్గర 30 రూపాయలు. అండ్ ఇది కొంచెం కారం ఎక్కువ వేసాను కాబట్టి నలుగురు కాదు, ఒక 10 మంది తినొచ్చు. 10 మంది ఈ కూరతోని తృప్తిగా అన్నం తిని ఇంత చల్లనో పెరుగో ఏది ఉంటే అది వేసుకొని తిని తేయించవచ్చు. ఇది పక్కకు పెట్టేస్తున్నాం. మన సెకండ్ కర్రీ కొంచెం కాస్ట్లీ, దీనికంటే 10 రూపాయలు ఎక్కువ, కోడిగుడ్డు టమాటా. మన సెకండ్ బడ్జెట్ రెసిపీ. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందాక 2నే వేస్తున్నా, ఇప్పుడు 3 వేస్తున్నా, ఎందుకంటే దీనికి మోర్ కాన్సన్ట్రేషన్ నీడెడ్. టమాటా ఎగ్ కర్రీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దీని మీద. దీనికి మన టమాటాల్లో 10 రూపాయల టమాటాలు, కేజీ 20 కదా, అరకిలో టమాటాలు, అరకిలో తక్కువే ఉంది కానీ ఎక్కువ లేదండి, అరకిలో టమాటాలు, 1 రూపాయి కన్నా తక్కువ పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి నూనె అన్నీ కలిపి కూడా 5 రూపాయలు కూడా కాదు. సో డైరెక్ట్ ఆయిల్లో ఉల్లిపాయ, ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్, 2-3, కొంచెం పెద్ద సైజ్ అయితే 2 వేయండి, మరీ చిన్న అయితే 3 వేయండి. నేను ఇదిగోండి ఈ సైజ్ ఆనియన్స్ 2.5 తీసుకున్నాను. నా అరచేతిలో పెడితే ఇంత ఉంది. ఎలాంటి ఇది అవసరం లేదు. జీలకర్ర ఆవాలు పిచ్చలైట్ వితౌట్ ఇంగ్రీడియంట్స్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో చూద్దాం. అన్నిట్లో అన్నీ అవసరం లేదండి, మనం కొన్నిటి కోసం అసలు కత్తితో కూడా కట్ చేయరు, కొంతమంది చేతితో తుంపేసేస్తారు. ఇదిగోండి కోడిగుడ్లు, హైలీ ఎక్స్పెన్సివ్ అనమాట బడ్జెట్ రెసిపీస్లోకి. కోడిగుడ్డు 5.5-6 రూపాయలు అండి. ఇంటి ముందుకు వచ్చి మనకి ఇళ్ళ దగ్గర బడ్డీ కోట్లకి చిన్న చిన్న షాప్స్కి ట్రైల్ వేసే వాళ్ళు రోజు వస్తుంటారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడుకున్నామంటే మీకు ఆ షాప్లో ఎంతకి వేస్తున్నాడో వాళ్ళని అడిగితే మనకి ఇస్తారు. ఒకవేళ సిటీస్లో ఆప్షన్ లేకపోతే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మాల్స్లో మీ ట్రైల్ తెచ్చుకున్న దానికని ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్లో మీకు కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు 6 ఉందా 6.5 ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అలా 6 రూపాయలు వేసుకుంటే 6-4-24 కోడిగుడ్లకే అయింది మనకి. ఇక్కడ చెప్పాను కదా ఇవాళ ఎక్స్పెన్సివ్ మన కర్రీ. స్టార్టింగ్ ఆయిల్లోనే కోడిగుడ్లు వేసేయండి, ఏం వేయక ముందే. ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇది ఎంతసేపు బాయిల్ అంటే 6 మినిట్స్ బాయిల్ చేసిన ఎగ్స్ ఇవి. 6 మినిట్స్ బాయిల్ చేస్తే ఏంటంటే లోపల ఇంకా కొంచెం ఉడకనట్టు ఉంటుంది. టేస్ట్ ఇందులో సగం ఉడికి చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఉడకటం టమాటాలతో పాటు ఉడుకుతుంది. అప్పుడే మనకి కూర ఒదుగొస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి, ఏం లేకుండా. ఏమన్నా అంటే శైలక్క చెప్పిందని చెప్పండి. పసుపు ఒక పావు టీ స్పూన్, ఉప్పు దగ్గర 2 టీ స్పూన్స్, కారం ఇప్పటికి 2.5 ఉంది. ఇది నేను ఇంకో 1-1.5 వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. దట్స్ ఆల్. మీకు ఈ కర్రీలో బాగా టేస్ట్ రావడానికి ఒక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పనా, మా అత్తగారు నాకు చెప్పినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోండి. అల్లము వెల్లుల్లి విడిగా వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంత ముక్క అల్లం 4-5 వెల్లుల్లి వేసి దంచి ఇట్లా వేసేయండి. సూపర్ యమ్మీ టేస్ట్. జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి వేసిన ఒక 30-40 సెకండ్స్ 1 మినిట్ లోపే. మా బండి వద్ద కిలో అల్లం వెల్లుల్లి 200 రూపాయలు మాత్రమే అని అమ్ముతున్నాడు ఆయన. కిలో అల్లం వెల్లుల్లి 200 రూపాయలకి ఇస్తాడు. అది మనకి కనీసం 1 మంత్కి వస్తుంది. చూడండి, క్వాలిటీ మ్యాటర్స్ అలాట్. కొంతమంది ఇష్టపడరు, క్వాలిటీ తెచ్చుకుంటే ఇంకొక 50 రూపాయలు ఎక్కువ అవుతుంది, అంతేనండి. మాక్సిమం 30 సెకండ్స్ 1 మినిట్ లోపు మిగతాది మన టమాటాలు 1 కిలో టమాటాలు వేసేయండి.
దీంట్లో మీరు ఇంకొక మనుషులు ఒకళ్ళిద్దరు ఎక్కువ ఉంటే ఇంకొకటి 2 ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. దీని కాస్టింగ్ ఒక్కసారి చూద్దామా. 26 రూపాయలు కోడిగుడ్లు, 15 రూపాయలు మిగతా సామాను. 26, 15 ఎంత అయింది? 41. ఇంకా గ్యాస్ ఇంకేం లేవు నిజానికి. ఎక్కువ 45 రూపాయలు వేసుకోండి. ఈ కర్రీ అద్భుతమైన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది దీనికి. నేను ఒక హైలో పెట్టాను, ఇదిగోండి ఇట్లా ఉడికొచ్చి కలిపిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు మర్చిపోతా టమాటాలని. నిజానికి టమాటాలు ఉడకడానికి పట్టే టైము 3 నుంచి 4 నిమిషాలు, కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ప్లస్ మనకి కర్రీ ఏంటంటే ఊరుతా ఉంటే టేస్ట్ వచ్చినట్టు ఇట్లా ఉడుకుతా ఉంటే టేస్ట్ వస్తుంది. కాబట్టి మనకి టైం ఉంటే కనుక 7-8 నిమిషాలు, లేదు అంటే కనుక ఈ టైంలో ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని నేను నీళ్లు చిలకరించి ఒక్క విజిల్ రానిచ్చినా అయిపోతుంది ఈ కర్రీ. టైం లేని వాళ్ళకి. మూత పెట్టేస్తున్నాం. 25 to 30 రూపీస్లో మనకి దొండకాయ కూర అయిపోయింది. 45 రూపీస్లో మనకి టమాటా కోడిగుడ్డు కర్రీ కూడా అయిపోతుంది. 5-6 నిమిషాల నుంచి ఉడుకుతుంది. నాకేంటంటే స్మెల్ వచ్చిందనమాట, ఉడికిన స్మెల్. ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఎస్, టమాటా ఒక 70% మగ్గింది. ఈ టైంలో టమాటా అడుగు పట్టక ముందే కొంచెం ఒక 100 ml వాటర్ మిక్స్ చేస్తున్నాం. అంటే ఒక పెద్ద టీ కప్పు లేకపోతే చిన్న టీ కప్పుతో 1.5. ఇంకొక 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు అండి. ఇందులో అంత గ్రేవీ ఉంది, మీరు టెన్షన్ అవ్వక్కర్లేదు. చెప్పాను కదా 1.5 టీ స్పూనే ఉప్పు వేసాను, ఇంకా వేస్తానని ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు పడుతుంది అంతే. అంటే టోటల్ మనకి 8 to 9 minutes వరకు టమాటా ఉడుకుతుంది. ఇప్పటిదాకా 6 minutes ఉడికింది. ఇక పైన 3 to 4 minutes మన ఇష్టం. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాను, ఒక 2-3 minutes మర్చిపోయాను. మీరు వంట చేసేటప్పుడు ఇదిగోండి వెనకాల ఇలాంటి కుర్చీ ఏదన్నా చిన్నది కిచెన్లో వేసుకున్నారంటే మీకు ఒకవేళ పీరియడ్స్ టైం అవ్వచ్చు, లేకపోతే మీరు టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. సో వంటను కూడా లీజర్గా చేసుకునే అవకాశం ఉంది ఈ టైంలో. అయితే నేనైతే సర్దుకోవటము, అవి ఇవి క్లీన్ చేసుకోవటం, నెక్స్ట్ రెసిపీకి ఏం కావాలి రెడీ చేసుకోవటం అట్లాంటివి చేస్తాను. మీకు అట్లా పని ఉంటే ఓకే, టైర్డ్ ఉంటే హ్యాపీగా ఇట్లా కూర్చోండి ఆరామ్సే. ఫోన్ ఉంటే పట్టుకొని 2 minutesలో ఆ ఫోన్ ఏమైనా ఉంటే చూసుకోండి. అటు మన ఏమంటారు టెక్స్ట్లు, మెసేజ్లు అట్లాంటివి అయిపోతాయి, అండ్ ఒకవైపు వంట కూడా అయిపోతూ ఉంటుంది. సరేనా. మా అత్తగారు కూర్చునేవారు ఎప్పుడన్నా వంట చేయాల్సి వచ్చేటప్పుడు, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటా. మా వదిన గారు కూర్చుంటారు, మా పెద్దమ్మ కూడా అంతే. వంట అనగానే ముందు కూర్చి కానీ స్టూల్ కానీ తెచ్చుకుంటుంది కాదు. లేరు ఇప్పుడు. 2-3 minutes కూర్చుంటాను, ఏం పనిలేదు. ఫోన్ కూడా ఇక్కడే ఉంది. మీవే కామెంట్స్కి ఏమన్నా రిప్లై ఇస్తాను. మన 3-4 minutes టైం అయిపోయింది. ఇదిగోండి అద్భుతమైన. ఇప్పుడిప్పుడే అటు ఆయిల్ మొత్తం బయటికి రావాలంటే ఏంటంటే దగ్గరకు అయిపోతుంది. ఇట్లా గ్రేవీ లాగా ఉండాలంటే చాలు. ఈ టెక్స్చర్ ఈజ్ ఎనఫ్. చాలా అన్నం కలుస్తుంది ఇందులో. టమాటా కనుక మీకు ఎండాకాలం ముదిరే కొద్దీ టమాటాల్లో పులుపు తగ్గుద్ది. అప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు నీళ్లు పోసినప్పుడే చింతపండు రసం ఇంత జస్ట్ ఒక 5 to 7 grams వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేస్తే కనుక ఒక చిన్న బెల్లం ముక్క వేయటం మర్చిపోకండి. ఇప్పుడు కూడా లైట్గా మా ఇంట్లో అయితే ఇట్లా షుగర్ ఇట్లా చల్లుతారు. మీరు ఏమన్నా అంటారేమోనని నేను చల్లట్లేను. ఉరికిన 2 పలుకులు షుగర్ వేయండి, ఆ పులుపుని కాంపన్సేట్ చేస్తే. తీపేసినట్టు ఎవ్వరికీ అర్థం కాదు. కట్టేస్తున్నాను. మన కొత్తిమీర ఉంది కదా, 70-80 పైసలే. బంద్. ఖేల్ ఖతం. ఎగ్ కర్రీ బంద్. చూద్దామా మరి ఏ కర్రీ ఎలా ఉందో. టడా, మన బడ్జెట్ రెసిపీస్ 25 to 30, 40 to 45. దట్స్ ఆల్. ఎంత బాగున్నాయో చూడండి. ఏ స్విగ్గీలో ఏ జొమాటోలో కొనుక్కుంటే మీకు ఇంత కర్రీ వస్తుంది ఈ ప్రైస్కి. అన్నిటికంటే ప్రైస్ సంగతి వదిలిపెట్టేసేయండి, టేస్ట్ వదిలిపెట్టేసేయండి. ఏదో ఆ టైంకి ఆకలికి తినేస్తాము. ప్రేమ అనుబంధం అది కొనుక్కుంటే వచ్చేదా, దీంతో మాత్రం వస్తుందండి. ఇది ఒక ఈజీగా ఒక 7-8 కొంచెం కర్రీ తక్కువ తినే వాళ్ళకి అయితే 10 మందికి పెట్టచ్చు. నాలాంటి వాళ్ళకైతే 5-6, నేను కర్రీ ఎక్కువ తింటాను. అండ్ ఇది కూడా అంతేనండి. ఇంకొక 2-3 గుడ్లు ఎక్స్ట్రా వేసుకున్నామంటే ఎన్ని గుడ్లు ఉంటే అంతమందికి కర్రీ పెట్టచ్చు. ఒక 7 ఈజీగా పెట్టచ్చు. దీని కాస్ట్ ఎంత? సో వెళ్ళండి, లోకల్ మార్కెటర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళని. హైదరాబాద్లో నేను చాలాసార్లు చూసాను. నేనున్న ప్రతి ఏరియాలో కూడా వారానికి ఒక రోజు అంగడి అని పెడుతున్నారు. అక్కడ డెడ్ చీప్ ఉన్నాయండి కూరగాయలు. ఒక్కసారి వెళ్ళి తెచ్చుకోండి, నేను కర్రీ టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇది మా అత్తగారికి మా వారికి ఇష్టమైన కర్రీ. ఇది ఇట్లా లూజ్గా. మా ప్రమీలకు కూడా దొండకాయ మా అమ్మ మేడం చిన్నప్పుడు చేసేది మేడం, నీళ్ళు ఉండేది మేడం అని అసలు ఎట్లా చెప్పొద్దంటే దీని గురించి. చిన్న వ్యాపారస్తులు, ఇందాక నా ఉద్దేశం చిరు వ్యాపారస్తులు, తోపుడు బండ్లు వాళ్ళు. ఏ ఉలవచారు బిర్యానీనో ఏ దమ్ బిర్యానీనో అది ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది అండి. నిజంగా అది ఏమంటారు వర్త్ ఈటింగ్. కానీ ఇది మనం ఇంట్లో రోజు చేసుకోగలిగే విందు భోజనం ఇది, ఇంత తక్కువ ఖర్చులో. సౌండ్ వస్తుందా? దొండకాయ లైట్గా కసకస అంటుంటాయి, టేస్ట్గా బాగా అయ్యాయి.
చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి. కారం తినేవాళ్ళు కొంచెం కూర ఎక్కువ కలుపుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు కూర లైట్గా. నాకు ఎక్కువ వద్దు ఇది, నాకు దొండకాయ మీద మనసు అవుతుంది. ఎగ్ ఇప్పుడు తిన్నాను నేను. నా ఎగ్స్ కోట పొద్దు నుంచి 2 అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్లో. ఫ్రూట్స్ అండ్ ఎగ్స్, ఇది టమాటా కర్రీ, టమాటా కోడిగుడ్డు. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి టేస్ట్ నా ప్యాలెట్ మించి మనసులోకి వెళ్తుంది, అది తెలుస్తుంది క్లియర్గా. టమాటాల్లో కొంచెం తీపి ఉంది, నేను పంచదార వేయకున్నా కానీ నాకు ఆ టేస్ట్ వచ్చేసింది. చాలా బాగుంది. నేను యాక్సెప్ట్ చేసిన ఛాలెంజ్ తీర్చేశాను. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది, అది మీకు టార్గెట్ టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు ఈ ఛాలెంజ్ తీసుకున్నాను అనేది చెప్తా. ఒక విషాదకరమైన సంఘటన ఉంది. ఇంతలో వండుతామండి 30 రూపాయల కర్రీ, తొందరగా వెళ్ళి వండుకొని తినేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ లెవెల్ ఉండనా మరి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ చేస్తాను. ఇట్లాంటి రెసిపీస్, సింపుల్ రెసిపీస్ మీరు కావాలంటే కామెంట్ పెట్టండి. ఏమి కావాలో కూడా కామెంట్ పెట్టండి, డెఫినెట్గా నేను చేస్తాను. ఇప్పటికీ 1200 రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, అటు ఇటుగా ఫుడ్ ఎక్స్ప్రెస్లో కూడా. అండ్ ఇంకొక మీరు చెప్తుంటే ఇంకా 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 పుట్టుకొస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది లెంగ్తీ వీడియో నాకు తెలుసు, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ ఎ పర్పస్ అనమాట. మీకు షార్ట్ వీడియో మనకి ఫుడ్ ఎక్స్ప్రెస్లో, అదిరేట్ రుచిలో 2 కూడా 2 నిమిషాల్లో ఉంటుంది, చూసి చేసేయండి. ఉంటాను. బాయ్ బాయ్.